కలకత్తా డాక్టర్ కేసు నీరు గారిపోతుందని, ఈ కేసుని పూర్తిగా పక్కదోవ పట్టించేశారని నేను ఒక వీడియో చేశాను. దాని తర్వాత ఈ కేసు గురించి చాలా బాధపడ్డాను. అన్ని కేసులాగే ఇది కూడా సైడ్ ట్రాక్ పట్టేస్తుంది అని మదనపడ్డాను. అయితే ఈ కేసు గురించి ఇంకా స్టడీ చేయాలి. కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుంటే నాకు కొన్ని కీలక అప్డేట్స్ దొరికాయి. వీటిని మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోలో కొన్ని కొత్త విషయాలు, మైండ్ బ్లాక్ అయ్యే నిజాలని బయట పెట్టబోతున్నాను. అవేంటి అని అంటే, మీ అందరికీ తెలుసు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా సీసీటీవీ ఫుటేజే కీలకంగా వ్యవహరిస్తుంది అని. అయితే ఆ రోజు 24 గంటల సీసీటీవీ ఫుటేజ్లో కేవలం 27 నిమిషాలు మాత్రమే కోర్టుకిచ్చారు. ఎందుకు అలా ఇచ్చారు? నెక్స్ట్, వెజైనల్ వాష్ శాంపిల్ని కంటామినేట్ చేశారా? పోస్ట్ మార్టం చలానా ఏమైంది? పోస్ట్ మార్టం చేయాలి అని అంటే ముందు ఒక చలానా ఫిల్ చేయాలి కదా, ఆ చలానా లేదంటే ఇప్పుడు. ఘటన జరిగిన రోజు రక్తపు మరకలతో ఆ రోజు స్నానం చేసిన డాక్టర్ ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లాక్ విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా నాకు షాకింగ్గా అనిపించిన విషయం ఆ ఇన్సిడెంట్ తాలూకా సీసీటీవీ ఫుటేజ్. ఆ సంఘటన జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కేవలం 27 నిమిషాలు మాత్రమే కోర్టు వద్దకు వెళ్ళింది. ఆ సంఘటన జరిగిన రోజు సీసీటీవీ ఎంత ఇంపార్టెంట్ అన్నది అందరికీ తెలుసు. దాన్ని బట్టే సంజయ్ రాయ్ని ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటిది అంత కీలక సంఘటనకు సంబంధించి కేవలం 27 నిమిషాలు మాత్రమే ఆ ఫుటేజ్ని మాత్రమే కోర్టుకి ఇవ్వటం ఏంటి? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? సంఘటన జరిగిన రోజు సాయంత్రం 4:30 నుండి నెక్స్ట్ డేకి అంటే 24 గంటల ఫుటేజ్లో కేవలం 27 నిమిషాల ఫుటేజ్ని మాత్రమే మిగిల్చారు. అదే కోర్టుకు అందించారు. ఇదేంటి అని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం తరపు లాయర్ కపిల్ సిబాల్ గారు ఏం చెప్పారో తెలుసా? టెక్నికల్ గ్లిచ్ అంట. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఫుటేజ్ని పార్ట్స్గా ఇచ్చారట. ఈ దేశం మొత్తం మీద కపిల్ సిబాల్, మమతా బెనర్జీ తామే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారో ఏమో కానీ అసలు ఈ ఆన్సర్ విని సుప్రీంకోర్టు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సమాధానం ఏంటి? ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారం వెజైనల్ వాష్ శాంపిల్. ఈ శాంపిల్ని 4 degrees వద్ద ప్రిజర్వ్ చేయాలి, ఇది రూల్ ప్రకారం. కానీ కనీసం శాంపిల్ని కూడా సరిగ్గా ప్రిజర్వ్ చేయలేదు. 4 degrees వద్ద ప్రిజర్వ్ చేయకపోవటం వల్ల ఆ శాంపిల్ ఇప్పుడు కంటామినేట్ అవ్వదా? అయ్యే అవకాశం లేదంటారా? అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కేసులో. ఒక రేప్ సంఘటన జరిగి ఆ అమ్మాయి మృతి చెందితే వెజైనల్ వాష్ అనేది, ఆ శాంపిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. దాన్ని 4 degreesలోనే ప్రిజర్వ్ చేయాలని రూల్ ప్రకారం ఉంది. పోలీసులకు ఆ మాత్రం తెలియదా? కలకత్తా పోలీసులకి దాన్ని కూడా కొలాప్స్ చేశారు. ఇక ఇవన్నీ నేనేదో ఆధారాలు లేకుండా చెప్పినవని కాదు. మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, కావాలంటే చూడండి. సుప్రీంకోర్టు ముందు కపిల్ సిబాల్ ఒప్పుకున్న ఫుటేజ్ ఇది. దీన్ని ఒక్కసారి చూడండి. Have you handed over, as the Calcutta police handed over to the CBI, the entire footage of the proceedings which took place between 8:30 p.m. and 10:45 p.m.? Because CBI seems to have... Yes. What he shared with us is about 27 minutes. 27 minutes, they say. And the proceedings conducted from 17:06, that is 5:06, to 22:45 hours. Teaser 8:30 to 10:45 given. Then in parts, the videos have been given in parts. There was some CCTV in hard disk in parts, completely given. There was some technical glitch. Vaginal wash, the blood had to be preserved at 4 degrees centigrade. These 3 doctors purposely did not preserve it at 4 degrees centigrade. Now that sample might be contaminated. It has to be preserved at 4 degrees centigrade. Therefore, I said that there is something very serious. I'll tell my lord, your lordships, in case of a rape and murder, the first 5 hours are crucial. The first 5 hours is the period where you have to cordon off the area. You cannot have an ingress and outgress. Whoever wants to come and go, they take pictures, photographs, evidence is destroyed. And thereafter, after 5 days, if we enter the scene, that's why we have our own challenges. Has the CCTV footage between 4:30 in the afternoon onwards been handed over to... Yes, it has been. They say it has been. We've got the document of handing over. చూసారా? బాధితురాలి తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడో ఈ వీడియోలో. ఏదైనా నేరం జరిగింది అని తెలిసిన తర్వాత ఫస్ట్ 5 hours అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేయడం దగ్గర నుండి ఆ క్రైమ్ జరిగిన చుట్టుపక్కలకు ఎవ్వరూ రాకుండా చేయటం, ఇలాంటివన్నీ చాలా క్రూషియల్. క్రైమ్ జరిగిన తర్వాత ఫస్ట్ 5 hours ఏ ఒక్క రూల్ని కూడా పాటించలేదు
కలకత్తా పోలీసులు. అదే ఇప్పుడు సిబిఐకి తలనొప్పిగా మారింది. ఇదంతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కనుసన్నల్లోనే జరిగింది అనటానికి నేనైతే ఏమాత్రం సందేహించట్లేదు. ఇక ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాగోతాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కానీ ఇందులో నేను మిస్ చేసిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ఈ మధ్య నాకు తెలిసాయి. అందుకే ఈ వీడియోలో వాటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏ కాలేజ్ అయినా కొన్ని సదుపాయాలు బాలేవు అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం అనేది సర్వసాధారణం. మనం తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇలాంటి సంఘటనలు చూసే ఉన్నాం. దాని మేనేజ్మెంట్ ఆ స్టూడెంట్స్ని బుజ్జగించో, బ్రతిమలాడో, ఆ సమస్యను పరిష్కరించో లేదా ఏదో ఒకటి చేసి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని మాన్పించేలా చేస్తుంది కదా. అయితే సందీప్ ఘోష్ ఏం చేశాడో తెలుసా? ఇలా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కావాలని ఫెయిల్ చేయించటం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం చేశాడు. ఏంటి, చదువుకునే స్టూడెంట్స్ మీద ఫెసిలిటీస్ బాగాలేదు అన్నందుకు ఎఫ్ఐఆరా? వావ్, నువ్వు కాలేజ్ని ఎలా నడిపించావో ఇన్నాళ్ళు. ఈ హెరాస్మెంట్కి సంబంధించి కాల్ రికార్డింగ్స్ కూడా స్టూడెంట్స్ వద్ద ఉన్నాయి. సందీప్ ఘోష్ బెదిరింపులు తట్టుకోలేక డాక్టర్ అనుదీప్ సాహో స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాడు. ఒక ప్రిన్సిపల్ ఇంత ధైర్యంగా ఇవన్నీ చేశాడంటే, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పిన వెంటనే పోలీసులు కూడా అతని మాట విని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే హోంమంత్రి సపోర్ట్ లేకుండా ఇదంతా జరుగుతుందా? ఇక్కడ మమతా బెనర్జీ పాత్ర ఉందని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆవిడే హోమ్ మినిస్టర్ కదా. ఇక సందీప్ ఘోష్ పుట్టినరోజుకి స్పెషల్ బర్త్డే విషెస్ పంపించింది దీది. దీన్ని బట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అనేది అర్థమైపోతుంది కదా. ఇక ఈ సందీప్ ఘోష్ గురించి కాసేపు పక్కన పెట్టేసి కలకత్తా డాక్టర్ కేసుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఎంత లైట్ తీసుకుంది అనే దానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. ఏ కేసులో అయినా సరే, అది మర్డర్ అయినా, రేప్ అయినా, ఏ క్రైమ్ అయినా సరే, పోస్ట్ మార్టం అనేది అత్యంత కీలకం. ఈ పోస్ట్ మార్టంలోని ఒక ఇంపార్టెంట్ పేపర్ని మిస్ చేశారు కలకత్తా పోలీసులు. మిస్ చేయటం అంటే వాంటెడ్లీ చేశారు, పొరపాటు కావాలని చేశారో అనేది తెలియదు. కానీ ఆ పేపర్ని మాత్రం సుప్రీంకోర్టుకి అందచేయలేదు. రీసెంట్గా జరిగిన ప్రొసీడింగ్స్లో చీఫ్ జస్టిస్ ఈ విషయం గురించి అడిగితే మన కపిల్ సిబాల్ తెల్లమొహం వేసేశాడు. ప్రొసీడింగ్స్లో పోస్ట్ మార్టం కోసం విక్టిమ్ బాడీతో పాటు ఆమె క్లాత్స్ని కూడా పంపించారా అనే ప్రశ్న వచ్చింది. పోస్ట్ మార్టం కోసం బాడీతో పాటు ఏమేమి పంపించారు అని లిస్ట్ చలానాలో ఉంటుంది. అది లేకుండా పోస్ట్ మార్టం అసలు చెయ్యరు. ఇప్పుడు ఆ చలానా కనిపించట్లేదు, కోర్టుకి అందించలేదు. ఇవే ప్రొసీడింగ్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులకు 14 గంటలు ఎందుకు పట్టింది అని సుప్రీంకోర్టు మరోసారి ప్రశ్నించింది. నాకు ఫస్ట్ నుండి ఇదే కోపంగా ఉంది. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు పోలీసులకు 14 గంటలు పట్టడం ఏంటి? ఈ కేసుని ఎలాగైనా క్లోజ్ చేద్దామని 14 గంటల పాటు ప్రయత్నం చేశారో అనిపించట్లేదా? ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 9:30 ఉదయం 9:30 డాక్టర్ డెడ్ బాడీ గురించి మొదట తెలిసిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె జీన్స్, ఆమె వేసుకున్న లో దుస్తులు తొలగించి ఉన్నాయని చెప్పారు. డెడ్ బాడీకి దగ్గరలోనే అవి ఉన్నాయని చెప్పారు. అలాగే డాక్టర్ బాడీపై గాయాలున్నాయని కూడా అప్డేట్ ఇచ్చారు. ఇదంతా ఇలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఇది వింటే ఎవరైనా ఈ కేసు వెనకాల చాలా పెద్ద విషయమే ఉంది అని అనిపించకుండా ఉండదు. ఘటన జరిగిన రోజు రాత్రి ఒక జూనియర్ డాక్టర్ అక్కడే ఆ రాత్రి రక్తపు మరకలతో స్నానం చేసినట్లు ఆ రోజు నైట్ డ్యూటీ చేస్తున్న ఓ నర్స్ సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆయన కోట్ నిండా రక్తపు మరకలు ఉన్నాయని, అవి ఏంటి అని ఆ నర్స్ క్వశ్చన్ చేస్తే అక్కడి వార్డులోని బెడ్ నెంబర్ 4లో ఉన్న పేషెంట్కి పిఆర్బీసీ ఇచ్చానని, ఆ టైంలో బ్లడ్ మార్క్స్ పడి ఉంటాయని ఆ డాక్టర్ చెప్పారట. అయితే ఆ జూనియర్ డాక్టర్ని ఇంతకుముందు ఎప్పుడూ హాస్పిటల్లో చూడలేదు అని నర్స్ చెబుతుంది. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఒక తెలియని అజ్ఞాత వ్యక్తి ఈ డాక్టర్. ఆ నర్స్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ అజ్ఞాత జూనియర్ డాక్టర్ ఎవరు? ఆ బ్లడ్ మార్క్స్ విక్టిమ్ వేనా? అసలు పోస్ట్ మార్టం చలానాని ఏం చేశారు? సీసీటీవీ ఫుటేజ్ 24 గంటలు కేవలం 27 నిమిషాలే ఇచ్చారంటే మిగతా ఫుటేజ్ అంతా ఏమైనట్లు? ఈ కేసులోనే చాలా ఇంపార్టెంట్ అయిన వెజైనల్ వాష్ శాంపుల్ని కావాలనే ప్రిజర్వ్ చేయలేదా? దీని వెనుక సందీప్ ఘోష్, మమతా బెనర్జీ ఉన్నది అన్నది నిజం కాదా? ఈ కేసు కోర్టుకు వెళ్ళి నెల రోజులు అవుతున్నా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఇలాగే మిగిలిపోయాయి.
మరి వీటికి సమాధానాలు దొరికేదాకా ప్రజలైతే ఊరుకునేలాగా లేరు, ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ ఊరుకునేలాగా లేరు. అండ్ నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇప్పటికీ అటు కలకత్తాలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ తన ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పటికీ ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఓ పక్క కోర్టు వెంటనే ప్రొటెస్ట్ని ఆపేసి వెంటనే విధుల్లోకి వెళ్ళాలి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఇలాగే పోరాడతామని చెప్పేసి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళపైన కేసులైనా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, మేము ఇలాగే పోరాటం చేస్తాము అని చెప్పి వాళ్ళంతా విధుల్లోకి వెళ్లకుండా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే నేను కూడా ఈ పోరాటాన్ని ఆపను, ఇలాగే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క అప్డేట్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కేసు గెలిచే వరకు గెలవాలనే కోరుకుందాం. ఎక్కడో చిన్న భయం లోపలుంది, అంటే ఎక్కడో ఈ కేసు తప్పుదో పడుతుంది. క్లియర్గా అయితే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పిన విషయాలు వింటే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. 20 నిమిషాల ఫుటేజ్ ఉండటం, వెజినల్ శాంపిల్ వాష్ చేయటం, ప్రిజర్వ్ చేయకపోవటం, అండ్ ఒక తెలియని అజ్ఞాత వ్యక్తి రక్తపు మరకలతో అదే రోజు ఆ సంఘటన జరిగిన సమయంలోనే వెళ్ళి స్నానం చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద విషయాన్ని దాచిపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నాతో పాటు మీరు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేస్తూనే ఉందాం.